కల్వకుంట్ల కవిత అంశం ముగియగానే మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతాం. రేవంత్ రెడ్డి అసలు ఆయనను మరి చెప్పుతోని కొట్టాలన్నా ఆయనను రాళ్లతో కొట్టాలన్నా జనం డిసైడ్ చేయాలి. చెప్పేటి అన్ని సంసార మాటలు దూరేటిది. ఏం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వాస్తవమేనా? పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి చెప్పింది. బఫర్ స్టాక్ ఉన్నది, ఫియర్ సైకాసిస్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కావాలని కొంతమంది సిగ్గుండాల ముఖ్యమంత్రిగా ధమాకుందా ఆయనకు, నాకు అర్థం కాదు. ఓసారి త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దానిపైన మీరు ఏమైనా కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారు? బరాబర్ ఆల్రెడీ కార్యాచరణ స్టార్ట్ చేసినా, జనానికి చెప్తూనే ఉన్నా. ఇప్పటి నుంచి కాదు, జనానికి చెప్తూనే ఉన్నా. కానీ పాత సర్పంచ్ బిల్లులే రాలేవని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే గతంలో మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రశ్న అడగద్దని చెప్పారు, కొంత సమయం కూడా ఇవ్వాలని చెప్పారు బీసీల అంశం విషయంలో. అయినా అడుగుతున్నా, నాకు ప్రశ్న అడగొద్దంటే కూడా మళ్ళీ నువ్వు అదే. నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కవిత అంశం ముగియగానే మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అయితే దుమారం రేపుతా ఉన్నాయి. కండువలు కప్పుకుంటే పార్టీ మారినట్టయినా ఇంకా అనేక వ్యాఖ్యలు వేసిండు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేవంత్ రెడ్డి మిత్రుడు, తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. అన్న చెప్పండి, మీ మిత్రుని మాటలు వింటా ఉన్నారా? ఈ మధ్యకాలంలో విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నాడు కొన్ని మాటలు. నేను మిత్రుని లెక్క చూస్తలేను తనని. ఆయన ముఖ్యమంత్రి కదా, రాష్ట్ర ముఖ్యమంత్రి. మిత్రుత్వం అది సపరేట్. కానీ రాష్ట్రానికి కొన్ని బాధ్యతలు ఇచ్చారు, జనం చేయమని. జనానికి కొన్ని ప్రామిసెస్ చేసి అధికారంలోకి వచ్చింది కాబట్టి నేను ఒక ముఖ్యమంత్రి లెక్కనే చూస్తున్నాను రేవంత్ రెడ్డిని. ఓకే. ఆయన నిన్న ఢిల్లీలో మాట్లాడుతూ కండువ కప్పుకుంటే పార్టీ మారినట్టేనా అని చెప్తా ఉన్నాడు. అంటే ఒక మనిషి ఒక కండువ వేసుకున్నా కానీ పార్టీ మారినట్టు కాదు అని డిక్లేర్ చేస్తా ఉన్నాడు. ఏంది మీ అభిప్రాయం ఏంటంటే? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం ఎవ్వడు చూస్తలేడు అనేది సామెత ఉన్నది. పక్కా రేవంత్ రెడ్డికి. వీళ్ళైతే బహిరంగంగా కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి చేసి కూడా నేనెందుకు పాలు తాగినా అని చెప్పి అబద్ధాలు బొకాయించే కథ ఉన్నది. అందరికీ ఎరికే అది, లోకం మొత్తం ఎరికే, జనానికి అంత ఎరికే. తెలంగాణలో ఇంటిల్లి పాదు ఎవరు పోయినా కానీ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకు వచ్చిండ్రు అనేది తెలుసు. వాళ్ళు పైరవీలు చేసుకుంటారు అని తెలుసు. వాళ్ళకు ప్రభుత్వం సర్వ అండదండలు ఉన్నాయనేది తెలుసు. మరి కండువాలు కాకుంటే ఏం మార్చుకుంటే పార్టీ అవుతారు? కండువా అంటేనే ఏంటిది అది? నువ్వు దేనికి వేసుకున్నావు? అది నియంత తప్పి నువ్వు పార్టీ కండువా వేసుకున్నావు అంటేనే నువ్వు ఆ పార్టీకి పోయినట్టే కదా. ఇంకా నీకు అడిషనల్ గా ఏమున్నది? అది కాదు. ఇంకా వీళ్ళు ముఖ్యమంత్రి దగ్గర పోయి కూర్చొని అన్ని ఏమైపోయిందంటే అబద్ధాల పుట్టలు వీళ్ళు. రేవంత్ రెడ్డి అసలు ఆయనను మరి చెప్పుతోని కొట్టాలన్నా ఆయనను రాళ్లతో కొట్టాలన్నా జనం డిసైడ్ చేయాలి. ఏదో కాలం ఏదో రోజు వస్తుంది కావచ్చు. ఆయన ఏమన్నాడు ఇంతకు ముందు? పార్టీలు మారితే, కండువాలు మారితే, పార్టీలు మారితే, ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీలకు కనుక పోతే గ్రామాలకు వస్తే రాళ్లతో కొట్టండి, చెప్పులతో కొట్టండి, దాంట్లో నేను ముందు వరుసలో ఉంటా అని చెప్పని కూడా అన్నాడు ఆయన. ఊళ్ళ పబ్లిక్ ఓపెన్ గా చెప్పిండు. ఇలా తన దగ్గరికే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడు కదా. ఆ పని చేసిందే ఆయనే. సంసారి ముచ్చట్లు మాట్లాడి మొత్తం చెప్పేటి అన్ని సంసార మాటలు దూరేటిది అంటారు కదా. మొత్తం అనదలుచుకోలేను, చెప్పదలుచుకోలేదు, జనానికి ఎరికే. కానీ ఇండ్ల నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. సో బరాబర్ వీళ్ళు ఎవరంటే కానూన్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ లను అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎమ్మెల్యేలు ఒక పార్టీకి వెళ్ళి గెలిచి ఇంకొక పార్టీకి పోవడం అనేది ఇలా టీఆర్ఎస్ వాళ్ళు చేసిండ్రు. అదే వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఎలక్షన్స్ కు ముందు మాత్రం ఈవెన్ రాహుల్ గాంధీ తోటి కూడా వీళ్ళు చెప్పించారు పార్టీ ఫిరాయింపులని. కానూన్ ప్రకారం ఎక్కడ లేదు. రాహుల్ గాంధీ రాజ్యాంగం అని చిన్న పుస్తకం పట్టుకొని దేశం అంతా తిరుగుతున్నాడు. నువ్వు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి కూని చేస్తున్నావు, మర్డర్ చేస్తున్నావు ఇక్కడ మొత్తం ప్రజాస్వామ్యాన్ని అడ్డగోలుగా. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు ఇవన్నీ పైసలు. ఇక్కడ ఒక ప్రశ్న, ఏదైతే బీఆర్ఎస్ ఈ పార్టీ ఫిరాయించిన వాళ్ళ పైన మాట్లాడడం ఎట్లా చూసుకోవచ్చు? గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ నుండి అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో కలిసారు. ఈ రోజు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో కలిస్తే వాళ్ళని తప్పుపడుతూ, తిడుతూ, దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. దాన్ని ఎట్లా చూసుకోవచ్చు? వాళ్ళు చేసిన కథనే కదా ఇది. వాళ్ళ కాడికెళ్ళే మొదలైంది. అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేయలేదంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చరిత్రలో చాలా ఇళ్ళకి ఇళ్ళకు పోయినాయి, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎవరు సంసారాలు ఏం కాదు, వీళ్ళు ఎవరు బుద్ధివంతులు ఏం కాదు. వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే తెలంగాణ వచ్చిన తర్వాత
అట్లా రాజకీయం అంటేనే వేరే పార్టీలకు వెళ్ళి గెలిచిన వాళ్ళు మన పార్టీలకు తీసుకోవాలన్నట్లు లెక్కల బ్రాండింగ్ చేసి పడేసింది. వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్లే దానికి. ఆ బ్రాండ్ అంబాసిడర్ లో నువ్వే బ్రాండ్ అంబాసిడర్ అంది, నేను కూడా బ్రాండ్ అంబాసిడర్ అని. ఈ కొత్త మొగ ఆయన రేవంత్ రెడ్డి అంటే ఈయన మోపాయింట్. సో వాళ్ళు చేసింది తప్పే, వీళ్ళు చేసింది తప్పే. వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండ్రు, వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ వాళ్ళు కూడా వీళ్ళు కూడా అపహాస్యం చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. కవితకు హాని ఉంది హరీష్ రావు కేటీఆర్ నుండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూసుకోవచ్చు కవిత పైన ఆయన అంతా ఏమంటారు ప్రేమ చూపిస్తా ఉన్నాడు? హైదరాబాద్ మీద రోజు వర్షాలు పడుతున్నాయి, తెలంగాణలో కూడా బాగా పడుతున్నాయి. ఎక్కడ లేని మరి మా వానదేవుడు కరుణించి రోజు వరదలు వచ్చినట్టుగా వర్షాలు పడేస్తున్నాడు కదా. గంత లెవెల్లో ప్రేమ ఒలకబోస్తున్నాడు మావాడు రేవంత్ రెడ్డి కవిత మీద. మరి ఆయన ప్రేమ ఏందో మాకు ఎరకలేదు కానీ తెలంగాణ అంతా నిరుద్యోగుల సమస్య అయ్యి ఆ గ్రూప్ 1 ఆపి వచ్చిన వాళ్ళు ఒక పంచాయతీ, రానోళ్ళు ఒక పంచాయతీ, దాంతో నడుస్తున్నారు. పల్లె యూరియా దొరకకుండా ఇంటింట్లో ఆడోళ్ళు నోరు తెరిసానని బూతులు తిడుతున్నారు. ఇండ్లు కొట్టుకపోయి వాళ్ళు ఇబ్బందులలో వాళ్ళు ఉన్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మాకు జీతాలు లేవురా నాయనా అని చెప్పని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి 5 నెలల నుంచి మాకు జీతాలు లేవని వాళ్ళు మొత్తుకుంటున్నారు. సర్పంచులు మా బిల్లు వస్తువులను వాళ్ళు మొత్తుకుంటే ఈయనకు కవితకు దూరం పెడుతున్నారు, కవితకు అన్యాయం చేస్తున్నారు. ఆస్తిపాస్తులు పంచాయతీ వాళ్ళదని గది ఆలోచించే టైం ఈయనకు వాళ్ళ అన్న అంటే ఇంకో ఆయన తమ్ముడు సంతోష్ బావ వీళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా ఆమె దాడి చేసేంత ఆలోచన చేసే స్థాయిలో ఆయన ఉన్నాడంటే ఈయనకు చాలా ఏమో మరి ఆయనకు ఉన్న బాంధవ్యం ఏందో మాకు ఎరగలే కానీ ప్రజల మీద కన్నా ఎక్కువ కవిత ఏమైతుందో అనేది బాధ ఆయనకు ఉన్నట్టున్నది. మరి ఆయన బాధ ఆయనకి ఎరకని జనం మాత్రం అర్థం చేసుకుంటారు. ఆయనకు ఎవరి మీద ఎక్కువ ఉన్నది, జనం మీద ఉన్నదా? ఆయన తీసుకుపోయి కూర్చోబెడితే ఢిల్లీ దాకా ఢిల్లీలో కూర్చొని కూడా ఆయనకు ఇవే మాటలు మాట్లాడుతుండ్రు. నా జనం గురించి ఏంది, నా యూరియా దొరకక ఎంత ఇబ్బంది అయింది, లేకపోతే రేపు మొన్న వరదల 1,00,000 ఎకరాలు మొత్తం నష్టపోయింది కామారెడ్డిలో అని చెప్పిండు. మరి 1,00,000 ఎకరాలకు వాళ్ళంతా ఆడోళ్ళే కదా ఉన్నది మొత్తము. వాళ్ళకి ఏ రైతు కుటుంబాలకు ఎంత నష్టం జరిగింది, ఎంత కాంపెన్సేషన్ మీరు సెంట్రల్ ఎంత పంపిస్తారు ఏంది ఆయన, ఇవన్నీ జరగాలి కదా. ఇవన్నీ పక్కకు పడేసిండి ఈయన. పక్కకు పడేసి ఇప్పుడు ఆయనకు కవితకు కుటుంబంలో ఆస్తిపాస్తులలో అదేందో ఇప్పుడు ఉండగా వాళ్ళకేమైనా వస్తే నాకేమైనా వస్తుంది కావచ్చు అన్నట్లు లెక్కలో ఉన్నాడు ఆయన. మొత్తం ఆమెకు అన్ని పనులు జరుగుతున్నాయి గవర్నమెంట్ లో, మంచిగా ఆమె కింద రెడ్ కార్పెట్ వెల్కమ్ జరుగుతున్నది అన్ని పనులలో ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో. అంటే ఇప్పుడు కవిత ఆడుతున్న గేమ్ అంతా రేవంత్ రెడ్డి అండదండలతో అంటారా? అండదండలో తెలియదు కానీ ఆశీర్వాదాలు అయితే ఉన్నట్టయితే కనబడుతున్నాయి, చాలా క్లియర్ గా కనబడుతున్నాయి. ఉంటాయి, బరాబర్ ఉన్నది ఈ రాజకీయం అబ్బా అంతా. ఎన్నలేని ఈయనకి ఏం పని, ఆడ ఏమైతే ఈయనకేం పని, ఈయన జనం గురించి ఆలోచించాలి కదా. ఈ స్టేట్మెంట్ ఇచ్చే స్థాయిలో ఆయన ఆలోచన ఉన్నదనంటే కవిత మీద అంత ప్రేమలుగా వచ్చే స్థాయిలో ఆయన ఆలోచన ఉంది. అందుకే చెప్తున్నా, జనం వదిపు సంకనాకపోతుంటే ఈయనకి పోయి గాడ కూర్చున్నారు. హైదరాబాద్ అంతా వరదలు పడే పిల్లలు కొట్టుకపోతుంటే వాటి గురించి అరే మాన్యువల్స్ ఇట్లయినా మీరు సెంటర్ నుంచి ఇంకేమైనా ఇస్తారా, మాకు ఫండ్స్ ఇస్తారా, ఇంకేమైనా మేము అద్భుతాలు ఇక్కడ ఏమేమి చేయాలి, ఏం సంగతి ఏందనేది వాటి గురించి ఏమన్నా అంటే ప్రజలకు ఉపయోగపడేది పనులు ఏమన్నా చేయాలని చెప్పాలి. ఓ సేవ వీడియో పెడితే ఆడెన్నో వలిగొండలు తేలిందట ఒకటి. ఇట్లా అంటే వాటి గురించి ఆలోచించేది పోయి ఆయనే ఇక్కడ బడుల గురించి ఆలోచించేది పోయి, యూనివర్సిటీల గురించి రిక్రూట్మెంట్ల గురించి ఆలోచించేది పోయి గవర్ని పక్కకు పడేసి ఈయనకు ఒకటి ఇప్పుడు ఆడోళ్ళు అంటున్నారు 2,500 రూపాయలు ఆయన ఇస్తా అన్నాడు. ఇక్కడ పోయినాయి అవన్నీ. ఈ వృద్ధులకు పెన్షన్ పెంచుతా అంటే వాటి గురించి ఆలోచన పక్కకు పడేసేసి ఈమె కవిత గురించి ఆలోచించేంత ఎందుకు ఉన్నదో మన నాకు అర్థం. యూరియా గురించి ఒక మాట అన్నారు, యూరియా లోపల మస్తు ఉంది బస్తాలు కానీ బయటనే ఆగమామై కొట్లాడుకుంటా ఉన్నారు, ఇదంతా కావాల్సి చేస్తున్నటువంటి కుట్రలు అని చెప్తా ఉంటే ఈ మధ్య కాలంలో అనేక మంది రైతుల దగ్గర కూడా మీరు వేరు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు వాస్తవమేనా? పచ్చి అబద్ధం రేవంత్ రెడ్డి చెప్పింది. బఫర్ స్టాక్ ఉన్నది, ఫియర్ సైకాసిస్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇది కావాలని కొంతమంది వాడోడు వీడోడు మాట్లాడుకొని చేస్తున్నారు. అందులో అక్కడ బీజేపీ ఆయన కూర్చొని ఉంటాడు, బీజేపీ ఎంపీ కూర్చొని ఉంటాడు, ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కూర్చునే దాంట్లల్లా సిగ్గుండాలి ముఖ్యమంత్రికి. ధమాకుంది ఆయనకు, నాకు అర్థం కాదు ఓసారి. అందుకనే కావాలని అది జరుగుతుంటే నేను వినాయక నిమజ్జనం నాడు నేను పోయిన ఇక్కడ దేవులకొండ కాడికి పోతే ఇక ఆడోళ్ళు ఏమేమి మాట్లాడిర్రు ఆ టీవీలో ఆయనకి షోలు ఉండి ఆయనకి ఏమన్నా మనసు ఉంటే ఆయనకి ఏమన్నా అర్థమవుతుంది. అట్లా ఒక్క దగ్గర కాదు, ఏజెన్సీ ప్రాంతాలలో కూడా పోయినా ఒక 6-7 జాగాలలో ఎక్కడ పోయినా ఏడపోయినా కానీ లైన్లు గంటల కొద్ది, రోజుల కొద్ది, గంటలు కాదు. ఒకరైతే ఇట్లా చేతికి అది అట్లే పట్టి అట్లే ఉన్నది, హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చి ఆడ లైన్లో పడి ఇంజక్షన్ ఇచ్చుకుంటున్నాడు. అంటే దవాఖాన్లు ఉండాల్సిన వాళ్ళు కూడా బయటకు వస్తుందంటే ఒకవేళ పంట నష్టం యూరియా కొట్టకపోతే పంట నష్టం అయితే మా ఇంట్లో ఆత్మహత్యలు చెప్పు ఇంకోటి ఏం లేవు అని. అట్లా ఇంకోటి ఏం తెలుసా, వీళ్ళు చిట్టీలు ఇచ్చి మళ్ళీ రేపు రమ్మని చెప్పాలంటే రేపు పోయే వరకు 2,000 మంది లైన్ లో ఉంటే 2,000 మందికి చిట్టీలు ఇచ్చిండ్రు. తెల్లారిపోతే ఆ చిట్టీలు చెల్లవంటారు. ఈయన ఎంత హీనంగా ఎంత అవమానంగా
ఎంత ఘోరంగా ఎంత అన్యాయంగా మాట్లాడిన ముఖ్యమంత్రి అంటే దాన్ని ఆయన ఏం చెప్తాడు, సినిమా టికెట్ల లైన్లకు జనాలు ఎట్లా నిలబడతారో అంటే బతుకు గురించి వాళ్ళ భవిష్యత్ ఏమవుతుందో అనేది, పంట పొలాలు ఎండిపోతున్నాయి కళ్ళ ముంగట, కడుపుతో ఉన్నటువంటి పంట నాశనం అవుతుంది వాళ్ళు వచ్చి మొత్తుకుంటుంటే ఈయన సినిమా టికెట్లు ముంగటోనికి దొరుకుతుంది, ఏనుకోని కూడా దొరుకుతుంది, కానీ వీడు దొరకకపోతే రోడ్డు మీద లొల్లి పెట్టినట్టు లొల్లి పెడతారు అంటే ఒక పరాశకం లెక్క, బాధ్యత లేకుండా ఒక ముఖ్యమంత్రి కాకుండా ఒక రోడ్ సైడ్ రోమియో చిల్లరగా రోడ్ల మీద మాట్లాడతారు చూసినావా, అట్లా బాధ్యత ఏ మాత్రం లేకుండా ఇంత చిల్లరగా మాట్లాడడం అయితే నేనే చూలేబ్బా. యూరియా అంశానికి వస్తే గతంలో కేసీఆర్ పాలనే బాగుంది, గతంలో యూరియా పుట్టల కొద్ది దొరికింది, ఇప్పుడే దొరకలేదని చెప్పేసి ఆ బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ పాలన గురించి మాట్లాడుతుంది వేరే విషయం. సరే, ఈ యూరియాకు సంబంధించినటువంటి అంశాల కాడ కొన్ని అంశాల కాడ వాళ్ళు ఏం ఫేవరబుల్ కొంత అక్కడిక్కడ చేసు, కానీ అట్లా నేను బీఆర్ఎస్ సైడ్ మొత్తం ఏం మాట్లాడదలుచుకోలే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఆర్గానిక్ సైడే కంప్లీట్ గా వ్యవసాయం కూడా పోవాలి. ఇది గవర్నమెంట్లే 1965 నుంచి వీళ్ళే ఎంకరేజ్ చేసి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసి ఆ యూరియా అప్పుడు ఏందో 3 ఎకరానికి 3 కిలోలు పోయేది, ఇప్పుడు దాదాపు ఆన్ అన్ యావరేజ్ రాష్ట్రంలో 170 కిలోలు పర్ ఎకరానికి వేసేసా కాడికి వచ్చింది. అంటే సారవంతమైన భూమిలో సారం కంప్లీట్ గా పోయేటట్టు అయిపోయింది. ఇలా ప్రజల్నే వాళ్ళు డిపెండెన్సీ కాడికి తీసుకొచ్చి కంప్లీట్ గా పెట్టారు. ఇదేదో ఆ ఒక్కదాన్ని చూసి టిఆర్ఎస్ సైడ్ ఏదో బెండ్ అవుతారు అంటే ఒక టాక్ ఏంటంటే, అరే గతంలోనైతే బాగానే ఉండే కదా అని చెప్పని ఒక టాక్ వాస్తవం కూడా జనం నుంచి కూడా అక్కడిక్కడి నుంచి వినబడ్డది. కానీ అది ఒక్కటే కాదు, వాళ్ళకి సపోజ్ కాదు, ఒక లైన్ గురించనే కాదు. కాంగ్రెస్ కూడా కంప్లీట్ గా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఈ విషయంలో. నీ ఆఫీషియల్స్ ఒకరి మీద ఒకరికి కోఆర్డినేషన్ లేదు. రోజుల కొద్దీ ఇప్పుడు మేము స్టార్టింగ్ ఏదో స్టాటిస్టిక్స్ పార్లమెంట్ లో మాట్లాడినాయి, వాళ్ళు మాట్లాడిన బట్టి మేము బీజేపీ వాళ్ళు ఇక్కడ సప్లై లేదు అంటే బఫర్ స్టాక్ ఉన్నదని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు కదా. అంటే ఎక్కడో బీజేపీకి కూడా ఈయన ఎక్కడ కూడా ఇంత కూడా ఎవరు కూడా బీజేపీ సైడ్ కన్నెర పెట్టి చూడొద్దు, చూస్తే నేను ఊకుంటున్నా నేను లేనాయిడా అన్నట్టు అడ్డం నిలబడ్డట్టు మాట్లాడుతున్నాడు ఈయన. ఇప్పుడు పార్లమెంట్ వాళ్ళు ఇస్తానే ఇయ్యలేదని వాళ్ళే ఒప్పుకున్నారు, రాలేదని కూడా ఒప్పుకున్నారు. మరి ఈయన నోట్లకెళ్ళే చెప్పిండు బఫర్ స్టాక్ అని చెప్పి ఆ బీజేపీ ఎంపీని పక్క కూర్చోబెట్టుకొని పెట్టిండు. మళ్ళీ వీడోడు అన్న తర్వాత ఇక మేము కూడా పోవాలి కదా. ఏ పల్లెకన్నా పోనీరు యూరియా విషయంలో జనము ఘోరంగా తిడుతున్నారు. అంటే వాళ్ళ సామాన్యమైనటువంటి భాషలో వాళ్ళు మాట్లాడే భాష. ఈయన ముఖ్యమంత్రి నుండి తొండలు జొర్రిస్తా ఈయన మాటలు ఎట్లా మాట్లాడుతుందో ఊర్లలో కూడా గట్లే మాట్లాడుకుంటా ముఖ్యమంత్రి మీద కూడా అదే భాష చెప్తున్నారు. ఓకే, అంటే రైతులకైతే గోసలే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి, అవన్నీ ప్రభుత్వానికి కనబడతలేదు అనుకోవచ్చా? నాకేమనిపిస్తుందంటే అహంకారం నెత్తికెక్కి కూర్చున్నారు వీళ్ళకు. రైతులైతేంది, ఎవడైతేంది, టీచర్లు అయితేంది, ఉద్యోగస్తులు అయితేంది, ఎవడైతేంది, పైసలు వారేస్తే ఓట్లు వస్తాయి. నేను ఇప్పుడు ఎంత చేసింది, నేను పైసలు సంపాదించుకుని నా పైసలు దగ్గర పెట్టుకుంటా, యూరియా స్టాక్ ఎక్కడైనా పెట్టి దాన్ని షార్టేజ్ క్రియేట్ చేసి దానికి ఎక్కువ అమ్ముకుంటుర్రా, చాలా మల్టిపుల్ వాదనలు ఉన్నాయి కింద మొత్తం. సో వీళ్ళేంటంటే జనం అమ్ముడు పోతారు. పోయినసారి 500, 1000, ఇప్పుడు 2000, 3000 పైసలు సంపాదించుకుంటే చాలు. జనం అజ్ఞానులు, జనానికి చైతన్యం లేదు. ఆ లాస్ట్ మినిట్ లో ఇది వేస్తే పండుగ వస్తున్నది, పండుగ సీరియల్ వారేస్తే ఎన్నడు తెలంగాణ ఆడవాళ్ళు ఎవరు మన ఇళ్ళలో ఎవరు సీరియల్ కట్టుకోలేదు, రైకలు దొడగలేదు, ఎవరు దొడగలేదు. ఇక ఈ గవర్నమెంట్ ఇచ్చిన రైకని మొత్తం సంవత్సరం అంతా దొరికినట్టు మా వాళ్ళు కూడా లైన్ నిలబడి వాళ్ళు కూడా తీసుకుంటారు. ఇవన్నీ బంద్ చేస్తే ఇవన్నీ ఇట్లా ఓటు అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళ అహంకారం నెత్తికెక్కి ప్రజల సమస్యలను సింపుల్ గా తీసి పక్క కూడా. ప్రతిసారి అందరు మాట్లాడేటప్పుడు ప్రజల నుండి వ్యతిరేకత ఉంది ప్రభుత్వాల మీద, లేదంటే పైసలకు అమ్ముడు పోతురు అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి ఓటు చైతన్య దిశగా ఎందుకు నడవలేకపోతా ఉన్నారు నాయకులు? నాయకులకు కాదు, వాళ్ళు మారరు, వాళ్ళకి కావాల్సిందే అది. నాయకులు పని చేయొద్దు, దోపిడీ చేయాలి. వాళ్ళు కాలేజీలు పెట్టుకుంటారు. మీరు ప్రజల మధ్యలోకి వెళ్ళినప్పుడు మీరు చెప్తున్నటువంటి అంశాలు నేను బరాబర్ ఇప్పుడు కాదు, నేను ఇయ్యాల కాదు. మా ఊర్లో ఆల్రెడీ పైసలు లేకుండా ఒకసారి మేము ఎంపీటీసీ కూడా మా ఊర్లో గెలిపించుకున్నాం. అట్లా నేను ఇయ్యాల కొత్తగా చెప్తలేను. నేను మా ఊర్లో బెల్ట్ షాప్ కూడా కొద్ది రోజులు బంద్ చేయించినాం. కానీ అదేంటంటే పర్మనెంట్ గా పక్క ఊర్లో కూడా దొరికే వరకు పోలీసు వాళ్ళు కూడా బంద్ చేయించిన వాళ్ళ మీదనే ఉల్టా కేసులు పెట్టే కాడికి వచ్చినాయి. అంటే బదనాం చేసి ఏమరా నువ్వు నాగేశు నువ్వు అడిగినవాట కదా వాళ్ళని పైసలు అండి, అడుగులేదు ఏం లేదు. అప్పటికి బంద్ చేసి 3-4 నెలలేని. ఎందుకంటే పోలీసు వాళ్ళకి పోతాయి, ఎక్సైజ్ వాళ్ళకు పోతాయి లంచాలు, తర్వాత ఎమ్మెల్యే కాడికి పోతాయి, మంత్రి కాడికి పోతాయి. గవర్నమెంటే చెప్పి నడిపిస్తుంది కదా ఇల్లీగల్ దందాలు. సో ఇటువంటి నేను ఓటు చైతన్యం ఇట్లా కాదు, కంప్లీట్ పోస్టర్లు వేసి కూడా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు కాదు, ఈవెన్ ఏంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మొత్తం క్యాంపెయిన్ పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టి క్యాంపెయిన్ కూడా చేసినాం. మీకు కావాలంటే నా పోస్టర్లు చూపిస్తా. మొత్తం ఊర్ల పంట మొత్తం వేసి ఓటు అమ్ముకోకుండా, అంటే చదువుకున్న వాళ్ళు కూడా టీచర్లు కూడా చాలా కొంతమంది
అట్లా అమ్ముకోబట్టుకునే కదా అవును. ఇలా వాళ్ళకి వేసింది. సో ఇటువంటి క్యాంపెయిన్ నేను ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా. అది అసలు ఆత్మ గౌరవం ఉన్నాడు, ఆత్మాభిమానం ఉన్నోడు ఎవడు కూడా మన ఓటు నమ్ముకోవద్దని చెప్పి నేను పల్లెలలో కూడా నేడమైనా కానీ ఇది మాట్లాడుతుంది. ఇవాళ కొత్త కాదు, ఏళ్ల నుంచి మాట్లాడుకుంటూ వస్తుంది. ఇవాళ అక్కడక్కడ కొంత వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రాజకీయ నాయకులు వ్యవస్థ మొత్తము కంప్లీట్ గా జనాన్ని అమ్ముడు పోయే తీరుగా తయారు చేసింది కాబట్టి, వాళ్ళకి అట్లా అవసరాలు అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా తయారు చేసి నాయకుడు ఎవ్వడు మారాడు, మారే సమస్యనే లేదు వానికి. ఎందుకంటే ప్రజలు మారే అవకాశం ఉందంటారా? బరాబర్ మారాలి, మారకుంటే వేరే లేదు, దారి లేదు, ఇక వేరే దారి లేదు. ఇప్పుడు నిజాయితీ పరులు ఉంటేనే నీకు జనానికి కావాల్సిన వస్తాయి. ఇలా విద్యా వైద్యం మొత్తం జనాలకు నిరుద్యోగం అనేది తాండవం ఆడుతుంది జనాలల్లా. ఓకే, ఇవన్నీ గత ప్రభుత్వాలు చెప్పినాయి, ఇప్పుడున్న వాళ్ళు కూడా చెప్పిండ్రు. మేము రాగానే అద్భుతమైన బంగ్లాలు కడతాము, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అని గతమైన చెప్పిండు. ఈయన కూడా మొత్తం అదే ముచ్చట చెప్పిండు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అద్భుతాలు జరుగుతాయి, ప్రపంచ స్థాయిలో కడతామని. ఒక్క బడిన కట్టిండు ఇప్పటిదాకా, వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపు, ఒక్క బడి కూడా కట్టలేదు. హాస్పిటల్ కట్టిన ఇలా రోగం వస్తే ఇప్పుడు మనకి ఇంత పచారుండి కూడా నిమ్స్ లో మనకు బెడ్ దొరకాలంటే దొరుకుతుందా? మరి చాలా కళ్ళ కూడా చాలా హీనాలు ఘోరాలు జరిగిపోతున్నాయి. మరి ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి? మరి ప్రభుత్వ హాస్పిటళ్ళు ప్రభుత్వ బడులు ఎందుకు వస్తలేవు అంటే నాయకులు కరెక్ట్ లేరు. ఈ నాయకులు ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి వచ్చినాక అలా వాటాలు పెట్టుకొని ముఖ్యమంత్రి ఉన్నాడు. అలా ఇలా ప్రైవేట్ కాలేజీలు బడుల దగ్గర ఆయన కూడా వాటాలు తీసుకొని ఉన్నాడు, పెట్టుకున్నాడు. ఇలా ఎందుకు ఒక నాలాల మీద ఇప్పుడు మొన్నటిదాకా హైడ్రా తోటి నాలాల చెరువుల మీద కట్టిందని చెప్పని అసదుద్దీన్ ఓవైసీ సంబంధించిన కాలేజ్ ఒకటి ఆయన చెర్లనే కట్టిండు. ఆయన ఏం చెప్పిర్రు అప్పుడు, కూలగొడతాం మొత్తం కూలగొడతామన్నారు. అది కూడా ఇప్పుడు వారికి క్లాసెస్ అవుతున్నాయి కదా, క్లాసెస్ అయిపోగానే మేము కూలగొడతాం అని చెప్పారు. హాలిడేస్ అయిపోయినాయి, మళ్ళా బడులు స్టార్ట్ అయినాయి, మళ్ళీ హాలిడేస్ స్టార్ట్ అవుతున్నాయి కదా. సో ఇప్పటిదాకా దాని మీద టచ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గర పైసలు తీసుకున్నాడు కాబట్టి. అట్లా వీళ్ళు ఒక్కరు కాదు, పల్లా రాజేశ్వర రెడ్డి కావచ్చు, మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు కావచ్చు, ఇట్లా ఇవన్నీ అంటే పైసల లావాదేవీలకు కకృతుపడి విద్యను అమ్ముకుంటున్నటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు ఏం లేదంటే వీళ్ళు కూడా భాగస్వామ్యాలు, పార్ట్నర్షిప్లు. గత ప్రభుత్వాలు పార్ట్నర్షిప్లు అయినా ఇప్పుడు వీళ్ళు స్లీపింగ్ పార్ట్నర్లు అంటారు కదా, వీళ్ళు స్లీపింగ్ పార్ట్నర్లు అంటే వీళ్ళకి వచ్చేటి రావాలి. సో ఇటువంటి నాయకులను కంటిన్యూ కనుక చేసేది అంటే ప్రజలకు భవిష్యత్తులో ఒరిగేది ఏముండదు. ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు రాగానే మొదటి సంవత్సరం ఇస్తా అన్నాడు, ఇయ్యలేకుంటే ఎవరిని అడగాలి? ఒక లీడర్ వస్తలేడు బయటికి, ఒక లీడర్ కొట్లాడిందా? ఈయన ఆసొంటలమో మైపాలో వీటలో మనందరం కలిసి కదా కొట్లాడి ఏదో అటో ఇటో చేసి రోడ్ల మీద పడి చేసింది. సో అట్లా కొట్లాడినది ఇలా చలో కోర్టు నుంచి అన్న వచ్చింది. ఒక నాయకుడు వచ్చాక దాని మీద నిర్దిష్టంగా కూర్చొని నేను వీళ్ళు ఎంబడున్నా అని చెప్పని ఉన్నారా? సమాజంకి అక్కడిక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతూనే జరుగుతున్నాయి. సో ఇట్లా ఉండాలంటే ఏంటంటే ప్రజల పక్ష ప్రేమ, తెలంగాణ జనం, తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ ఆత్మగౌరవం, ఇంకా ఆత్మహత్యల సైడ్ కాకుండా ఉండాలనేటువంటి తాపత్రయం ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాధికారంలో కనుక ఉండేది ఉంటే అప్పుడు ప్రజలకేమో ఉపయోగం జరుగుతుంది. అటువంటి నాయకత్వం ఎప్పుడు వస్తుంది? వీళ్ళందరి దగ్గర పైసలు ఏమి ఉండయి. ఇప్పుడు పైసలు తీసుకొని ఓటేసి అనుకో, నెక్స్ట్ నేను ఆ పైసలు ఎట్లా సంపాదించాలనేది ఉంటది కదా. 10 కోట్లు సంపాదించిన అంటే నేను 100 కోట్లు సంపాదించాలి. 10 కోట్లు నేను జనం ఖర్చు పెట్టిన ఎలక్షన్ల గురించి అంటే వాడు 100 కోట్లు సంపాదించాలి అంటే దోపిడే కదా. ఈ దోపిడీ చేయకుండా ఉండాలంటే అదే ఆ పైసలన్నీ ఎక్కడి జనంకు రావాల్సిన పైసలే కదా. సో ఇవి అడగాలంటే ఎవరు అడగాలి? నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు. ఇలా గ్రామాలల్లో ఇన్ని గాంజాయి సప్లై అవుతున్నది, ఎవడు ఆపాలి గాంజాయి? గ్రామ సర్పంచ్ గాంజాయి ఆపాలి. సర్పంచ్ ఏం చెప్తాడు, ఎమ్మెల్యే ఏం చెప్తున్నా, నువ్వు సప్లై ఒకరా పై నువ్వు నోరు మూసుకోను అంటాడు ఎమ్మెల్యే. ఎందుకంటే సర్పంచ్ ఆడ పైసలు లేకుంటే ఎమ్మెల్యే పైసలు ఇస్తాడు ఒకవేళ కావాలనుకుంటే. సో నీకు సర్పంచ్ కావాలనుకుంటే గాంజాయి ఊర్లు ఎక్కడ దొరుకుతుందో తెలియదా? ఇలా బడులలో కూడా బడులలో మొత్తం గాంజాయి అమ్ముతున్నారు కదా. బెల్ట్ షాపులు ఇల్లీగల్. సర్పంచ్ కావాలనుకుంటే బంద్ చేయాలి. మా దేశ్ముఖి దగ్గర ఉన్నది, దేశ్ముఖి దగ్గర స్వప్న సర్పంచ్ బంద్ చేయించింది. బెల్ట్ షాపులు ఇవాళ వరకు లేదు, గత 7 ఏళ్ల నుంచి బెల్ట్ షాపులు లేవు. అట్లా సర్పంచులు నిజాయితీ పరులు కనుక వచ్చి అక్కడ ఉండేది ఉంటే వాళ్ళు ఏమైనా సమాజానికి ఉపయోగపడతారా? ఆ ఊరికి, ఆ పల్లెలకు ఎన్ని విధువలు అవుతున్నారు. ఈయన కూడా చెప్పిండు మొత్తం ముండరాళ్ళు అవుతున్నారు మొత్తం తెలంగాణలో అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికి ఇంకా పరంపర కంటిన్యూ అవుతుంది కదా. అందుకే పైసలు తీసుకోకుండా నిజాయితీ పరులను కనుక గ్రామాల సర్పంచ్ల కాడికి వెళ్ళి ఎన్నుకుంటే రేపు ఎమ్మెల్యే స్థాయి కావచ్చు, ముఖ్యమంత్రి కూడా. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి, దానిపైన మీరు ఏమైనా కార్యాచరణ చేపట్టబోతా ఉన్నారా? బరాబర్ ఆల్రెడీ కార్యాచరణ స్టార్ట్ చేసినా, జనానికి చెప్తూనే ఉన్నా, ఇప్పటి నుంచి కాదు జనానికి చెప్తూనే ఉన్నా. కానీ పాత సర్పంచ్ బిల్లులే రాలేవని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే గతంలో మాట్లాడినటువంటి సందేశాలు కూడా ఉన్నాయి. వాళ్ళ బిల్లుల విషయంలో చాలా కుటుంబాలు విజిట్ చేసినా ఇంకా పోతూనే ఉన్నా. ఇంకా మొన్న ఏంటంటే ఒక పెద్ద అనర్థం జరగవేది ఉండే తెలంగాణలో. నా దగ్గరికి సర్పంచ్ వచ్చిన ఒక సర్పంచ్లు ఒక ఆయన అయితే ఎంత తీవ్రంగా చెప్పిండంటే, అన్న ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నేను మానవుడు యాదిరెడ్డి పోయి ఢిల్లీలో
ఆ పార్లమెంట్ ముంగట ఉరేసుకున్నాడు కదా. అవును. ఇది భారత పార్లమెంట్ ఉన్న రోజులు చరిత్రలో అది ఉంటది కదా. అవును. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం గురించి అవును. ఇక్కడ ఆత్మహత్యలు జరుగుతున్నది మీరు ఇనుండ్రి, మీ కనబడతలేదో మీ చెవులు వినబడతలేవో అని చెప్పట్లేదు భగత్ సింగ్ చేసిండో ఆ లైన్ ఏది భగత్ సింగ్ పార్లమెంట్ మీద ఇప్పుడు బాంబు వేసిండో అట్లా నేను ఆయన ఏదైతే ఉరేసుకున్నాడు అక్కడ పోయి అట్లా నేను కూడా అమరవీరుల స్తూపం దగ్గరికి అసెంబ్లీ ముంగట సర్పంచుల బిల్లు లేక గ్రామ ప్రథమ పౌరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భారత రాష్ట్రపతి ఒక దేశానికి ఎట్లనో అట్లా గ్రామానికి నేను అట్లా నేను ఆత్మహత్య చేసుకొని ఓ చిట్టి రాసి రేవంత్ రెడ్డి చెప్పిన మాట జేబులో పెట్టుకొని నేను ఏదైతే నేను గవర్నమెంట్ రాగానే నేను ఇస్తా, మీరు కొట్లాడుర్రి, మీరు తిరగబడుర్రి, గల్లాలు పట్టుర్రి మంత్రులు ఎమ్మెల్యేలు అని చెప్పి ఆయన పీసీ ఉన్నప్పుడు చెప్పిండో అది పెట్టుకొని నేను చచ్చిపోతా అన్న సర్పంచ్ల తరఫుకి వెళ్ళి అదన్న చరిత్రలు ఉంటది ఆయన పేరు మీద అని చెప్పి అంటే వద్దు ఆయన ఈయన కూర్చొని చెప్పిన అట్లా కాదు మీరు ఆత్మహత్యల పడకండి అట్లా కాకండి. నిన్న కూడా ఒక ఆయన వచ్చిండు ఒక కాంట్రాక్ట్ ఎస్టీ శ్రీనివాస్ నాయక్ అని ఆయన పేరు నిన్న వచ్చి కాంట్రాక్ట్ చేసి అన్న ఏదో తెలియక ఎస్టీలకు ఏదో ఇస్తున్నారు కాంట్రాక్ట్ అట్టి ఇట్లా అంటే నేనేదో డిగ్రీ చేసిన ఏదో వస్తాయి కావచ్చు అని గత గవర్నమెంట్ లో చేసిన అన్న 40 లక్షల రూపాయలు 13 లక్షల రూపాయలు రెండట బిల్లు అన్ని పనులైనాయి. ఇప్పుడు అడిగితే ఇస్తలేరు, అప్పులో ఇంటి మీదకి వస్తుంటే నాకు ఏం చేయాలి అర్థమైతలేదు. నా కలెక్టర్ ఆఫీస్ లో ఊరేసుకోవాలా, నువ్వు మాట్లాడకపోతే నేను చచ్చిపోతాను నాకు మెసేజ్లు పెడితే నేను నిన్న 2 రోజుల నుంచి పాపం 2 వీలర్ మీద తిరుగుతుంటే నిన్న కలిసి మాట్లాడిన అతన్ని. ఘోరం చాలా అంటే చాలా 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 అన్యాయంగా ఉన్నది సిచ్యువేషన్ మొత్తం. ఈ ఆత్మహత్యల పరంపర అంటే ఇట్లా ఉన్నారు జనాలు. ఈ బిల్లుల గురించి సర్పంచ్ల బిల్లులు వెంటనే అయ్యాలి, ఎంత ఒక 600-700 కోట్లు అయితే కావచ్చు, తిప్పిపోతే 800 కోట్లు అయితే కావచ్చు, 1000 కోట్లు వీళ్ళు తింటారు కదా. ఎక్కడ పోయినా ఇవాళ 25 లక్షల ఎకరాలు ధరణి కన్నా ముందు పట్టాలయ్యి వేరేటలో పట్టాలయ్యి ఎక్కడ పోయినాయి. ఒక్కొక్క ఎకరం 1 కోటి రూపాయలు వేసుకున్నా 25 లక్షల కోట్ల రూపాయలు ఎవరు తింటుండి సంపద. ఇదంతా ఇవన్నిటిపైన ఈసారి మార్పు రాబోతా ఉందని చెప్పేసి బరాబర్ మార్పు తీసుకొచ్చే దిశకు పోకపోతే వేరే దారి లేదు తెలంగాణకు. ఇక్కడనే ఆత్మహత్యలు